గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్షయ. నువ్వేం నిర్ణయం తీసుకున్నావు అక్షయ? చెప్తాను, ముందు బాదం పాలు తాగండి. తాగేశాను. చెప్పు, ఏ నిర్ణయం తీసుకున్నావు? కొత్త ఇంట్లో పాలు పొంగించడానికి వెళ్ళాలి, వస్తావా? వస్తాను. నిజంగానే అంటున్నావా? అవునండి, వెళ్ళి మన కొత్తింట్లో పాలు పొంగించొద్దాం. నువ్వు సూపర్ అక్షయ. వేరే కాదు, నీ మనసు కూడా బంగారమే. పద, టైం అవుతుంది, త్వరగా బయలుదేరదాం. పద. ఆగండి ఆగండి. ఏంటి? వెళ్ళేది మనమిద్దరమే కాదు, మరి మావయ్య, అమ్మమ్మ, శ్రావణి, శైలజ, కార్తీక్, మంజుల అత్తయ్య, ఇంకా మా నాన్న, మా అమ్మ, వందన, నాని, అందరం వెళ్దాం. ఏంటి, అందరం వెళ్తున్నామా? నాకే కండిషనా? ఏ కండిషన్ మీరే పెట్టాలా? నేను పెట్టకూడదా? అలా ఏం లేదులే. సరే, నీ కండిషన్ ఏంటో చెప్పు. ఇప్పుడెళ్ళి కొత్తింట్లో పాలు పొంగిద్దాం. ఆ తర్వాత మన ఇద్దరమే వెళ్ళి వేరు కాపురం వెళ్దామా, లేక అందరం కలిసి ఉందామా అని తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఏం చెప్పరేంటండి? తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఏమీ లేదు అక్షయ. నా నిర్ణయం ఇప్పుడే చెప్తాను, విను. నువ్వు వేరే కాపురం రావడానికి ఒప్పుకోకపోతే ఈ ఇంట్లో కూడా నువ్వెవరో నేనెవరో అంతే. ఇప్పుడేమంటావు అక్షయ? కండిషన్ గురించి పెళ్లి చూపుల్లోనే నాకు తెలుసుంటే అదే మిమ్మల్ని చూసే చివరి రోజు అయ్యుండేది. మీకు మీ కండిషనే ముఖ్యం కదూ. అందరం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉందామని మీరు కండిషన్ పెట్టినట్టుగా నేను అనుకున్నాను. అందుకే ఆనందంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు మీరు దానికి సమాధానం చెప్పగలరా? ఏంటి ఏంటి నీకు సమాధానం చెప్పేది? నా కుటుంబాన్ని భరించలేక వేరే కాపురం వెళ్ళి సంతోషంగా ఉందాం అనుకుంటుంటే నువ్వు నీ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి నా నెత్తిన పెట్టాలనుకుంటున్నావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఏమన్నారు? అవును అక్షయ, నేనేం దేవుణ్ణి కాదు, సాధారణమైన మనిషిని. అందరిలాగే ఆలోచించే మామూలు మనిషిని, అంతే. చూడు, ఇప్పుడు నువ్వు వచ్చినా రాకపోయినా నాకది అనవసరం. నేను వెళ్ళి కొత్తింట్లో పాలు పొంగిచ్చొస్తాను. నేను తిరిగి ఇంటికొచ్చేలోపు నువ్వు నా కండిషన్కి ఒప్పుకొని తీరాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. రాజా, మాట్లాడకండి. నా పరిస్థితి చూస్తున్నారు కదా. మీరు కోరుకుంది ఇదే కదా. ఇప్పుడు మీకు సంతోషమేనా? రాజా, అది మాట్లాడకండి అని చెప్పాను కదా. నా కండిషన్ అక్షయ్తో చెప్పకుండా నన్ను మోసం చేశారు కదా. నా జీవితాన్ని నాశనం చేశారు మీరు.